ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా పోలవరం ప్రాంతంలో అభివృద్ధి చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. రాజమహేంద్రవరం నుంచి భద్రాచలం మధ్య ఉన్న ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. బీజేపీ నేతలంతా కలిసి పోలవరం ప్రాజెక్టు సందర్శించారు. పోలవరం లెఫ్ట్ కెనాల్ టనెల్ పనుల పురోగతిని తెలుసుకున్నారు. తాము పరిశీలించిన అధికారులు చెప్పిన అంశాలను ప్రధాని మోదీ కేంద్ర జలశక్తి మంత్రి దృష్టికి తీసుకువెళ్లి ప్రాజెక్టు త్వరగా పూర్తయ్యేలా చొరవ తీసుకుంటామని కేంద్ర మంత్రి భూపతిరాజు తెలిపారు. త్వరలో విశాఖ రైల్వే జోన్, అమరావతి, రాయలసీమలోని ఎకనామిక్ జోన్లలోనూ బీజేపీ బృందం పర్యటిస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఏదైతుందో దీనికి భారతీయ జనతా పార్టీకి ఒక అనుబంధం ఉంది. మా ప్రతి మేనిఫెస్టోలో పోలవర సాధనే మా లక్ష్యంగా మేము అడుగులు వేయడం జరిగింది. ఆంధ్ర ప్రాంతానికి నరేంద్ర మోడీ గారి వరం పోలవరం అని చెప్పి ఆ విధంగా వరం ఇవ్వడంతో పాటు రాష్ట్రానికి దీన్ని నిర్మించే అవకాశం కూడా ఇవ్వటం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్ట్ సందర్శనలో మేము అనేక రకాల విభాగాలు చూడటం జరిగింది. మాకు కూడా ఆనందం కలిగింది. తప్పనిసరిగా గండి పోచమ్మ దేవాలయాన్ని సంరక్షించే విధంగా మేమందరం కూడా అడుగులేస్తాం. ఆ విధంగా అద్భుతమైన టూరిజం ప్రాజెక్ట్ రాజమండ్రి నుంచి భద్రాచలం మధ్యలో ఉండే ఈ యొక్క ప్రాంతం ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షించే విధంగా ఏవేంటే సొగసులు సొబగులు అందించాలో అవన్నీ కూడా అందించే ప్రయత్నం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క చిరకాల వాంఛ కేవలం కలగానే మిరిగిపోయినటువంటి ఒక ప్రాజెక్టు ఇవాళ దాన్ని పూర్తి చేసేటువంటి సందర్భం దగ్గరలోకి వచ్చింది అంటే ఇదంతా కూడా మనందరూ కూడా పెద్ద ఎత్తున ఆనందించాల్సినటువంటి విషయం. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న అన్ని ప్రాజెక్టులు సందర్శించాలి, దాని మీద ఒక నివేదిక ఇవ్వాలని కేంద్ర పార్టీ తరపున ఇచ్చినటువంటి సూచన మేరకు ఇవాళ పోలవరం ప్రాజెక్టుని సందర్శించడం జరిగింది. అనేక అంశాలని పరిశీలించడం జరిగింది. వీటినన్నింటినీ కూడా క్రోడీకరించి ఏదైతే మన నాయకుల దృష్టిలో పెట్టి ముందుకు వెళ్లే విధంగా వేగంగా పనులు పూర్తయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తామనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ